హాయ్ గైస్. కలర్ కరెక్షన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం కదా! సో, ఇక్కడ ఈరోజు మన క్లాస్‌లో క్రియేటివ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటది. కలర్ కరెక్షన్‌లో నిన్న బేసిక్స్ చెప్పాను. ఈరోజు బేసిక్స్ కరెక్షన్‌లో చెప్పాను. ఈరోజొచ్చి క్రియేటివ్ దాంట్లో చెప్తాను. ఓకే. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. నిన్న లట్స్ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈరోజొచ్చేసి సేమ్ క్లిప్పే తీసుకున్నాను నేను ఈరోజు కూడా. సో, సేమ్ క్లిప్ తీసుకున్నా. సేమ్ అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకుంటాను. తెలుసు కదా! ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే న్యూ ఐటెమ్ దాంట్లోకెళ్ళి అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్‌పుట్‌లో న్యూలో అడ్జస్ట్‌మెంట్ లేయర్ అనేది ఉంటది. సో, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ లేయర్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం క్రియేటివ్ నిన్న బేసిక్స్ కరెక్షన్‌లో లిమిటర్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను. అలాగే లిమిటర్ స్కోపు వేవ్ దాంట్లోనే మనకి వీటి గురించి కూడా చెప్పాను. ఓకే. సో, ఈరోజు వచ్చేసి క్రియేటివ్ గురించి చెప్తా. సో, క్రియేటివ్‌లో కూడా లట్స్ అనేవి డిఫాల్ట్‌గా ఉంటాయి. అక్కడ లట్స్ కదా! ఇక్కడ లుక్ అని ఉంటది. సో, లుక్‌లో మనకు కొన్ని డిఫాల్ట్‌గా మనకి ప్రీమియర్ వాడే కొన్ని డిఫాల్ట్‌గా మనకి ఇస్తాడు. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఇవి కూడా. ఓకే. ఇది అప్లై చేద్దాం. చూసారు కదా! ఇలా మనకి ఏది కావాలంటే అది. ఒకవేళ మీకు సెట్ అయ్యి ఏదైనా ఉన్నదంటే మీరిక్కడ అప్లై చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా. సో, ఇది కూడా బాగుంది. ఇది చూపిస్తున్నా ఆఫ్టర్ బిఫోర్. ఓకే. ఇలా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ ఉంది కదా! ఇంటెన్సిటీ అనేది మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా పెంచుకున్న తర్వాత సో, ఇక్కడ ఫేడెడ్ ఫిల్మ్ అని ఉంది కదా! సో, ఇది కొంచెం ఇలా మన ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. మీకు కంప్లీట్‌గా డార్క్ ఉండాలంటే డార్క్, లేదు కొంచెం ఫేడ్‌లో ఉండాలి అనుకుంటే పెంచుకుంటారు. షార్ప్‌నెస్ అంటే స్మూత్ అండ్ మీకు ఇక్కడ చూపిస్తా. సో, ఇక్కడ ఉంది కదండీ! మీరు ఈ షార్ప్‌నెస్ చూడండి. ఇలా అయితే ఫుల్ షార్ప్‌నెస్ వచ్చింది కదా! సో, కొంచెం తగ్గిస్తే మనకి స్మూత్ అనేది ఫేస్ దగ్గర కొంచెం అలా బ్లర్‌గా ఉంటది. ఓకే. లేదనుకుంటే నార్మల్‌గా పెట్టాలనుకుంటే డబుల్ క్లిక్ చేస్తే 0 అయిపోద్ది. ఇది కూడా ఓకే. ఇలా. అలాగే వైబ్రెన్స్ కూడా మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మన స్కిన్ టోన్ కలర్ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, బ్రైట్ కలర్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే సాచురేషన్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, మనకి కలర్ ఏ రేంజ్ ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటది. సో, దాన్ని బట్టి మనం అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. అండ్ అలాగే షాడో టింట్, హైలైట్ టింట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటది. సో, మనకి స్కిన్ టోన్ బట్టి పెంచుకోవాలా వద్దా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చూస్తున్నారు కదా! పెరుగుతుంది. సో, నేను డౌన్ చేస్తున్నాను కూడా తగ్గింది. ఓకే. నేను మళ్ళీ బ్లూ దాంట్లోకి వెళ్తున్నా. సో, బ్లూ ఇష్యూ అనేది వస్తుంది. ఓకే. ఫేస్ పైన చూడండి బ్లూ అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే నార్మల్ అది డిఫాల్ట్‌లోకి వెళ్ళిపోద్ది. రీసెట్ అయిపోద్దనమాట. సో, ఇది కూడా అంతే. హైలైట్స్. సో, మనకి ఫేస్ స్కిన్ టోన్ హైలైట్ అవ్వాలి కాబట్టి స్కిన్ టోన్‌ని ఆరెంజ్‌లో పెడుతున్నా. అది కూడా మనకి ఎంత కావాలో అంత. సో, అలాగే టింట్ బ్యాలెన్స్ అనమాట. మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, ఇది క్రియేటివ్. మనకి ఇక్కడ కొన్ని డిఫాల్ట్‌గా ఇస్తాడు. అవి యూజ్ చేసుకొనైనా చేయొచ్చు. లేదు అనుకుంటే సో, ఇక్కడ మనకి అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. అడ్జస్ట్‌మెంట్‌లో మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత అడ్జస్ట్‌మెంట్‌లు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు క్రియేటివ్‌లో. సో, నేను బేసిక్స్‌లో కూడా మనం బేసిక్స్ కరెక్షన్‌లో కూడా కొన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది. కొంచెం ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వైట్‌నెస్ మనకు కొంచెం వీడియో అనేది బ్రైటెడ్ అవుతుంది. షాడోస్ కూడా అవసరం లేదు ఈ వీడియోకి. నార్మల్ డే టైమ్‌లో తీసిన దానికైతే షాడోస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. హైలైట్స్ అలాగే కాంట్రాస్ట్ అవసరమే లేదనుకుంటా. మనం ఏదైనా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే ఇది మనం పెంచుకోవచ్చు. ఓకే. ఇలా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. బేసిక్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్రియేటివ్ దాంట్లో మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి యారో బటన్స్ ఉన్నాయి కదా! ఈ యారో బటన్స్ క్లిక్ చేసినా మనకి ఇలా యారో బటన్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే దాని మీద అప్లై అవుతుందనమాట. ఓకే. ఇది పాతది.
ఇది న్యూ. ఓకే. చేంజ్ అయింది కదా! సో, అలా. అలా మనకి నచ్చినట్టుగా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, మిగతాది నేను కర్వ్స్ గురించి అండ్ అలాగే ఆర్‌జీబీ కర్వ్స్ అండ్ యూ సాచురేషన్ కర్వ్స్ గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. ఓకే. థాంక్ యూ గైస్.